నెలపొడుపు కనిపించిన కాంచి మళ్ళా నెలపొడుపు వచ్చేదాకా నెల రోజులు ఉపవాస దీక్షలు చేసిండ్రు ముస్లిం అన్నలు. ఈ నెల రోజులు ముస్లింలందరూ మస్తు నిష్టగా ఉంటారు. రంజాన్ పండుగ అని మస్తు జోరుగా షాపింగ్లు సుతా చేసిండ్రు. అసలే వాళ్ళకి పెద్ద పండుగ ఆయే. రంజాన్ పండుగ ఏడేడ ఎట్లా చేసుకున్నారో ఓ పాలి చూసొద్దాం పాలి. రంజాన్ పండుగను ధూమ్ధామ్గా చేసుకున్నారు ముస్లిం అన్నలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేయి గుర్తుపాటి సీనియర్ లీడర్ సర్కార్ సలహాదారు షబ్బీర్ అలీ సార్ వాళ్ళ ఇంటికి పోయి సార్కు ఈద్ ముబారక్ చెప్పిండు. ఇంకా తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులందరూ సుత పండుగ శుభాకాంక్షలు చెప్పిండ్రు. మక్కా మస్జిద్ లో ఒకటేసారి అంతమంది అన్నలు నమాజ్ చేస్తుంటే మస్తు సంబరం అనిపించింది. చార్మినార్ సాక్షిగా అలయ్ బలయ్ చెప్పుకొని అల్లాని చల్లగా చూడమని మొక్కుకున్నారు. చిన్న పిల్లగాల నుంచి వెళ్ళి పెద్దోళ్ళ దాకా అందరు మస్తు సంతోషంగా గడిపిండ్రు పండుగ పూట. ముస్లిం అన్న వాళ్ళకి ఇదే పెద్ద పండుగ కాబట్టి అందరు కొత్త బట్టలు వేసుకొని సంబురంగా గడిపిండ్రు. తెలంగాణ అంతటా ఉన్న మస్జిద్లు దర్గాల దగ్గర జనాలు పొట్టుకున్నారు. కొంతమంది అన్నలు సమాధుల దగ్గరకు వచ్చి ఓ లోలని యాదకి చేసుకున్నారు. ఇక ఇన్ని రోజుల నుండి ఉపవాసం ఉన్నారు కాబట్టి ఇక నోరు తీపి చేసుకున్నారు. ఒక తెలంగాణలే కాదోల్లా దేశం అంతా మస్తు ఘనంగా జరుపుకున్నారు పండుగ. అంతేకాదోల్లా ఇవాళ రంజాన్ పండుగతోనే హలీం సుత ఆఖరు కాబట్టి జనాలు మస్తుగా ఎగబడుతున్నారు. అగ చూడుర్రి, ఒక్క హలీం 5,000 రూపాయలంట. 5,000 రూపాయలు అంటే ఎంత డిమాండ్ ఉందో చూసిర్రా. అది ముచ్చట అన్నట్టు. ఇక మా 60 తరపున సుత మళ్ళోసారి ముస్లింలందరికీ ఈద్ ముబారక్.